సభకు నమస్కారం అండి. ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలు రెడ్డి గారు, ఏఓ గారు, ఇక్కడ వచ్చేసిన ఏఈఓ రైతు సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులు వారికి నా నమస్సమాంజలు. సార్ చాలా విపులంగా మీకు విశదీకరించారు. ఎందుకంటే రోజు రోజుకి మనం నేలను కోల్పోతే మన పరిస్థితి ఏంటి ముఖ్యంగా. ఎందుకంటే ప్రతిదీ మనం డబ్బుంటే డబ్బుని బతకలేదు, అంతస్తులుంటే బిల్డింగ్ నివసించి దాంట్లో తిండి లేకుండా బతకలేదు. ఏది కావాలన్నా మనకి ముందు మనం తిని ఆరోగ్యంగా ఉంటేనే మనం పని చేయగలం. తిని ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఆరోగ్యమైన పంటలు పండించాలి. ఆరోగ్యమైన పంటలు పండించాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. అన్నిటికీ ఆధారం భూమి. సో ఆ భూమిని మనం రోజు రోజుకి ఇప్పటికే చాలా 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 పాడు చేసేసారు. ఇప్పుడు మీరు రైతులు కావచ్చు, అంటే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నా మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా రైతులుగా ఉన్నవాళ్ళే. సో మీరు అంటే మీరు ఒక్కళ్ళే కాదు, మేము మాతో సహా అందరూ నేలని సంరక్షించుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. నేలని సంరక్షించుకోవాలి అంటే, ఎందుకంటే ఇంతకుముందు అంటే అందరిలో పశువులు ఉండేవి. చక్కగా ఎండాకాలం పశువులు మా ఇంట్లో కూడా ఉండేది. నా చిన్నప్పుడు ఇలాగ తీసి ఆ దాంట్లోంచి తీసుకెళ్ళి మొత్తం పొలంలో పోసి ఎండాకాలం వర్షాలు పడే ముందు చల్లేసి దున్నేసేవాళ్ళు. ఎక్కువగా ఎరువులు అవసరం ఉండేది కాదు. అప్పుడు పచ్చిరొట్ట ఎరువులు వేసేవాళ్ళం కాదు, ఓన్లీ పశువులు ఎరువుతోనే సరిపోయేది. అది ప్రతి ఇంట్లో పశువులు ఉండేవి కాబట్టి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. పశువులు లేవు, పశువుల్ని సాకే ఓపిక కూడా లేదు అందరికీ. నాకు 56 సంవత్సరాలు వచ్చినాయి. మా అమ్మ ఎంత బాగా నడుస్తుందో 78 సంవత్సరాలు. నేను మాత్రం మొక్కలు నొప్పులు వస్తుంది నాకు. సో ఏంటంటే రోజు రోజుకి మన ఆరోగ్యం కూడా ఇదైపోతుంది. మనం తినే తిండి రసాయనిక ఎరువులతోనే పండించి తింటున్నాం. ఇప్పుడు ఇవాళ సరిగా మంచి పొలం లేవలేదంటే ఇంకో కట్ట తీసుకుపోయి వేద్దామనే ఆలోచనే తప్ప, దాన్ని అసలు ముందు నేలని ఎట్లా జాగ్రత్త చేసుకుందాం, నేలని ఎలా సారవంతం చేసుకుందామనే ఆలోచన ఉండట్లే మనకి. ఒక కట్ట కొనుక్కోవటం, పురుగు మందుల షాప్ దగ్గర, ఎరువుల షాప్ దగ్గర తీసుకుపోయి దాన్ని భూలో పడేయటం. దాంట్లో ఇప్పుడు నత్రజని యూరియా తీసుకుంటే యూరియా బస్తాలో నత్రజని ఎంత ఉంటుందండి? 20%. యూరియా 100 కేజీలు 100 కేజీలు వేసుకుంటే నత్రజని ఎంత వస్తుంది? 46%. అంటే 45 కేజీల బస్తాలు దాదాపు 25 కేజీల కంటే తక్కువ. అంటే ఆ మిగిలినంతా ఏమవుతుంది? మిగిలిన 20 కేజీలు చిల్లర ఇనర్ట్ మెటీరియల్ ఉంటుంది. దాంట్లో ఇనర్ట్ మెటీరియల్ అంతా కూడా భూమిలో పేరుకుపోతూ ఉంటుంది. అది మనం రసాయనిక ఎరువులు ఎక్కువ వలన ఆ ఇనర్ట్ మెటీరియల్ అంటే కొంతవరకు అయితే పర్వాలేదు, కానీ అది పేరుకుపోతూ ఉంటే ఏమవుతుందంటే భూమి చౌడు పారిపోతూ ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు వర్షాలు పడినప్పుడు మనం ఇంతకుముందు వాలుకు అడ్డగా దున్నేవాళ్ళు. ఇవన్నీ మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి. వర్షం పడితే నీళ్ళకి కొట్టుకుపోకుండా వాలుకు అడ్డంగా గట్ల దగ్గర ఎట్లా చేసేవారు? అడ్డంగా దున్నేవాడు. ఇవాళ నిలువుగా దున్నుతున్నారు. నేను చాలా పొలాల్లో చూశాను. ఇంకా గంగారం కొత్తగూడ వాటి అయిపోతే అన్ని నిలువుగా ఉన్నాయి పొలాలు. మేడం ఇప్పుడు అవి మిషన్లు ఇస్తారా మేడం? నీళ్ళు ఉంటే మా ఇంటికాడనే పెట్టి మోటార్ పెట్టి ఇంటికాడ అవి పారుకుంటూ పోతాండి. అది మన ఈజీగా ఉండడం కోసం మనం చేస్తున్న పనులన్నీ కూడా చివరికి మనకి ఇబ్బందికరమైన పరిస్థితులుగా తయారవుతుంది. సో నేల కట్టంగా దున్నితే ఏమవుతుందంటే పడిన ప్రతి చుక్క కూడా అక్కడ ఇంకిపోవాలి. ఇంకా ఎక్సెస్ అయితే తప్పదు, రన్ ఆఫ్ అవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త పడేవాడు. లోతుక్కులు దున్నప్పుడే బాగా అడ్డంగా దున్నేవాడు. నేను మహారాష్ట్ర టూర్కి వెళ్ళాను దీనికోసమే, వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అని. అంతా ఎక్కడ చూసినా గట్లుగానే ఉంది. మధ్య మధ్యలో ఏం చేస్తున్నారు, కొంచెం నేల చదునుకున్న చోట వ్యవసాయం చేస్తున్నారు. మిగిలిందంతా ఏం చేస్తున్నారు తెలుసా? మామిడి మొక్కలు వేస్తున్నారు. తర్వాత ఏదైనా ఫ్రూట్ ప్లాంట్స్ వేసి
వాళ్ళు ఇటు పక్కదంతా తీసేసి ఇటు చుట్టుపక్కల గోడలా కట్టేస్తున్నారు. అవతల ఉన్న మట్టి అంతా తీసి ఇటు గోడలా కడుతున్నారు. అంటే పడిన వాటర్ అంతా కూడా దాంట్లో పడుతుంది. ఓన్లీ దాంతో మాత్రమే అవి బతుకుతూ ఉంటాయి మొక్కలు. ఒకవేళ ఇంకా మరీ ఎండాకాలం పరిస్థితులు అయితే ఒక కుండ తీసుకెళ్ళి కుండకి చిన్న రంధ్రం పెట్టి దాంట్లో నీళ్లు పోస్తే ఒక వారం రోజులు 10 రోజుల వరకు కూడా చుక్క రంధ్రం పెట్టి దానికి ఇట్లా ఒక గుడ్డ కానీ ఒత్తి కానీ పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చుక్క పడుతూ ఉంటాయి. అది డ్రిప్ పద్ధతి మనకు వచ్చింది. వాళ్ళు అలా చేస్తూ ఉండేవాళ్ళు. అసలు మనకి మంచి నేల ఉంది, అక్కడ వాళ్ళకి నేల లేదు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు. సమాంతరమైన నేల ఉంది, మనకు అన్ని వనరులు ఉన్నాయి. వర్షాలు వస్తున్నాయి, నీళ్లు ఉన్నాయి, బోర్లు పడుతున్నాయి, బావులు ఉన్నాయి. లేకపోతే తర్వాత ఇక్కడ మేము ఈ ఏరియా ఇంకా వర్షపాతం ఎక్కువే. ఇన్ని వనరులు ఉన్నా కూడా మనం సరిగా పంట పండించుకోలేకపోతున్నాం. కారణం నేల జాగ్రత్తగా మనం కాపాడుకోకుండా నేల అంతా సారమంతా పోయి నేల నిర్వీర్యం అయిపోతుంది రోజు రోజుకి. దయచేసి మీ రైతు సోదరులందరినీ కోరేది ఏంటంటే, మీరే కాదు మీ ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి, తప్పనిసరిగా మీకు పశువుల ఎరువు కానీ తర్వాత కోళ్ల పెంట కానీ ఏదైనా వ్యర్థాలు జీవించి ఉన్న వాటి వ్యర్థాలు ఏవైనా పనిచేస్తాయి. కాకపోతే ఈ మేకల ఎరువు కానీ కోళ్ల పెంట కానీ ఇవైతే కొంచెం బాగా మాగాలి. మాగిన తర్వాత ఏంటి, లేకపోతే వేడి ఎక్కువైపోయి చెట్టు చచ్చిపోయే అవకాశం ఉంది. బాగా మాగిన తర్వాత అవి వేసుకుంటే పనిచేస్తాయి. పంది పెంట అన్నీ అసలు ఏ వ్యర్థం మనకి పంటకి ఉపయోగించకుండా లేదు అనేది చేసి మొత్తం అన్ని వ్యర్థాలు వాడచ్చు. తర్వాత మన భూమిలో ముఖ్యంగా మనం వేసిన పంట, వరి పంట వేస్తున్నాం, మొక్కజొన్న వేస్తున్నాం, ఇవన్నీ పెరగడానికి మనం ఎరువులు ఇస్తున్నాం. యూరియా వేస్తున్నాం, డిఏపి వేస్తున్నాం, సూపర్ వేస్తున్నాం, ఇంకా కావాలంటే సల్ఫరు, బోరాను, ఇంకేమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి కూడా ఏమంటే అవి కూడా వేస్తున్నాం. అంత పంట అయిపోయిన తర్వాత మొక్క తీసుకుంటుంది కదండి, మొక్క తీసుకొని కొంత పంట ఇస్తుంది మనకి. ఆ పంట కోస్తున్నాం, కోసిన తర్వాత ఆ వ్యర్థాల్లో ఆ పంటలో కొంత మనకి పోషకాలు ఉంటాయి. మిగిలిన వ్యర్థాలన్నీ పోషకాలన్నీ ఆ వ్యర్థాల్లోనే ఉంటాయి. మిగిలిపోయిన చెత్త చెదారంలో అవన్నీ ఏం చేస్తున్నాం, తీసుకుపోతున్నాం, ఒక చోట వేస్తున్నాం, లేకపోతే ఒక రోజు కూర్చొని నొప్పి పెడుతున్నాం, అదే కాలుకుంటూ పోతుంది, అయిపోతుంది, పని అయిపోతుంది, శుభ్రం అయిపోతుంది, తర్వాత కూర్చొని అంటే ఈజీగా అవడానికి. కొన్ని చోట్ల వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు, వాటర్ ఫెసిలిటీ లేక అలా చేస్తుండొచ్చు. కానీ వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారు. దయచేసి మీ అందరినీ మా డిపార్ట్మెంట్ తరఫున చేతులు జోడించి మీ ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అవి భూమిలో కలయితులితే మనం వేసిన ఎరువులు మరలా రీసైకిల్ కావడమే కాకుండా సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. సేంద్రియ కర్బన శాతం అంటే ఇప్పుడు మన మొక్కకి ఎరువులు పట్టుకోవాలన్నా, నీటిని పట్టుకోవాలన్నా దానికి సేంద్రియ కర్బనం ఉంటేనే దాన్ని పట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో సేంద్రియ కర్బనం లేకపోతే ఏమవుతుందంటే, మనం వేసిన యూరియా వేసాము, ఎక్కువ నీళ్ళు పెట్టగానే మొత్తం పట్టి రేణువులు పట్టుకోకపోవడం వల్ల ఏమవుతుంది, కింద ఎక్కువ నీళ్ళు పెట్టినప్పుడే కింద భూమి లోపలికి వెళ్తుంది, వర్షం పడినప్పుడే కొట్టుకుపోద్ది, లేకపోతే పైన ఆవిరైపోతుంది. మొక్క పట్టుకుంటేనే మనకి కొంచెం వేసినా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఎందుకు ఎక్కువ ఎరువులు వేయాల్సి వస్తుందంటే, మొక్క మట్టి రేణువులు పట్టుకొని మొక్కకు అందించలేని స్థితిలో ఉన్నాయి కాబట్టి ప్రతిసారి ఎక్కువ ఎరువులు వేయాల్సి వస్తుంది. ఆ స్థితి ఉండదు మనకి. ఏంటంటే సేంద్రియ కర్బన శాతం ఏ పంట వ్యర్థాలైనా ఏదైనా సరే, ఏ పంటకు సంబంధించిన అయినా భూమిలో కలయితుండటం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పత్తికి వచ్చేసి కాటన్ షెడ్డర్స్ అని వచ్చినాయి, చిన్న ముక్కలు చేసేసేస్తున్నాయి. తర్వాత రోటోవేటర్స్ ద్వారా వేసినా కూడా మనకి భూమిలో కలయితుండవచ్చు. దయచేసి మీరందరూ ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా మిమ్మల్ని చూసి మళ్ళీ ఇంతమంది కనీసం ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకున్నా మీ 50 మందిని చూసి ఇంకొక 50 మంది నేర్చుకుంటారు. దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళైనా ఎవరూ కాలబెట్టొద్దు. కాలబెట్టడం అనేది, మేము కాలబెట్టం అనేది మీరందరూ ఇవాళ నాతో పాటు ప్రతిజ్ఞ చేయాలి. మేము భూమిలో వ్యర్థాలు కాలబెట్టం అనేది. ఇది ఎందుకంటే పర్యావరణానికి ముప్పు. ఆ యొక్క పొగ
ఇదంతా దాని బూడిద అదంతా పర్యావరణం కలిసి శ్వాసకోశ వ్యాధులు చాలా మందికి వస్తున్నాయి. ఎంతమందికి సమస్యలు లేవు? ముక్కు సరిగ్గా గాలాడదు, పడుకుంటే గాలాడదు, కొంచెం చలిగాలి తోలితే జలుబు చేస్తుంది. ఎంతమందికి ఆ ప్రాబ్లమ్స్ లేవు? బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి. చాలా మందికి నేను చూస్తున్నా. ఇవన్నీ మన వాతావరణ పొల్యూషన్ వల్లనే. దానికి ఇంకొంచెం జోడించి మనం చేసే పని ఇంకొంచెం జోడవుతుంది. అదే ఇప్పుడు మనకి పంజాబ్లో కూడా ఇట్లాగే కాల్చడం వల్ల ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్. 300 ఉంటేనే ఎక్కువ అంట, 999కి వెళ్ళింది లాస్ట్ మంత్, పోయిన నెల. అక్కడ మనుషులు ఎట్ట బతుకుతున్నారు అర్థం కాదు. అందరికీ హాస్పిటలైజ్ అవుతున్నారు. ఆ పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే దయచేసి మీరందరే చేయాలి. ఇది మీరు పూనుకుంటేనే అయ్యే పని. ఎందుకంటే మేము చెప్పేవాళ్ళమే, చేసేవాళ్ళం కాదు. చేయగలిగిన వాళ్ళు మీరే. ఎందుకంటే ఏదైనా జనాన్ని బతికించాలన్నా మీరే, ఏదైనా ప్రాబ్లం రావాలన్నా మీరే చేయాలి. సో రైతు అంటే రైతు రాజు అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే ప్రతిదానికి మూలం రైతు పండించిన ఆహారం ద్వారానే ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా రైతు పండించిన ఆహారం తిన్న తర్వాతే వాళ్ళు చేయాలి. సో దయచేసి మీ అందరికీ సార్ చెప్పారు, పచ్చి రొట్టె ఎరువులు డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇస్తున్నాం. డిపార్ట్మెంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పెసర పండుద్ది, అలచందలు పండుతాయి, బొబ్బర్లు పండుతాయి, ఏ ఉప్పు దినుసు పైన ఏదైనా పర్వాలేదు. అవి శుభ్రంగా చల్లండి. పిల్లి పెసర, జనుము, ఏదైనా సరే చల్లండి. చక్కగా ముదరకుండానే దున్నేయండి. ఒక వర్షం లేదు, ముదిరిపోతుంది, కోసేసి అక్కడ పడేయండి. వర్షం వచ్చినప్పుడు దున్నేయండి. మరీ ముదిరిపోతే ఏమవుతుందంటే తొందరగా కుళ్ళటం లేట్ అవుతుంది. పూత వచ్చేది అసలు 45 రోజులు దాదాపుగా దున్నేసుకుంటే ఈ సేంద్రియ కర్బన శాతం ఎంత మనకి ఇంతకుముందు అంటుందని 1 ఉండేది, ఇప్పుడు 0.3కి వచ్చింది. చాలా తగ్గిపోతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏ పంట వ్యర్థం కాల్చొద్దు. అలాగే పచ్చి రొట్టె పైర్లు కానీ, పశువుల ఎరువు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మేము చేసుకోగలం అనుకున్న రైతులు ఈ పశువుల ఎరువు కానీ, పంట వ్యర్థాలు కానీ ఒక చోట మీరు ఒక గొయ్యిలాగా తీసి వేసుకున్నా పర్లేదు, లేదా వరలు కట్టుకొని, లేకపోతే ఇట్లా షేడ్ ఉంటే కనుక మనం బెడ్లా కట్టుకొనైనా చేసుకోవచ్చు. వర్మి కంపోస్ట్, వానపాములు ఎరువు సార్ చెప్పారు ఇందాక. కొన్ని వానపాములు అవి కొద్దిగా పాక్షికంగా కుళ్ళాలి. డైరెక్ట్గా పచ్చి దాంట్లో వేస్తే ఆ వేడికి వానపాములు సరిపోతే పాక్షికంగా కుళ్ళాలి. అంటే సగం కుళ్ళితే చాలు. సగం కుళ్ళిందంటే మిగిలిన సగాన్ని అది తింటూ దాన్ని ఇచ్చేస్తుంది. సో సగం కుళ్ళింది ఏదైనా సరే వాటికి ఆహారంగా మనం వేసినట్లయితే అది మంచి ఏంటంటే అది తిని వ్యర్థాన్ని ఏదైతే వదులుతుందో ఆ వ్యర్థం అన్ని పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి నత్రజని, భాస్వరం, పొటాషియం ఇప్పుడు మనం మేజర్గా వేసుకునే యూరియాలు, సూపర్లు, కాంప్లెక్స్లు, పొటాష్ వేసుకునేది ఈ 3 ఎరువులకు సంబంధించి మ్యాక్సిమం 20-20లో సల్ఫర్ ఉంటుంది. ఇంకా అవి కాకుండా మనకి ఈ 3 స్థూల పోషకాలు అంటారు వీటిని. ఇవి కాకుండా కూడా సూక్ష్మ పోషకాలు 16 రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కావాలి మనకి. కూరలో ఉప్పు కొంచెం వేసుకుంటాం, పసుపు కొంచెం వేసుకుంటాం, కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాం. అట్లా అన్ని రకాల పోషకాలు మనం అన్ని రకాలు వేసుకుంటేనే మసాలా వేస్తాం. మాంసం కూరలు అయితే అన్నీ వేస్తేనే రుచి ఉంటుంది. అట్లాగే మనం పంట నేలకు కూడా అన్ని పోషకాలు ఉండాలి ఒక్కగా ఎదగాలంటే. సో అన్ని పోషకాలు కొంచెం కావాలి. సూక్ష్మ పోషకాలు అంటే అవి కొద్ది స్థాయిలో తీసుకుంటుంది అనమాట. జింకు, బోరానం, మ్యాగ్నీషియం, మాలిబ్డినం, కాల్షియం, తర్వాత అల్యూమినియం, ఐరన్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే మనకి ఈ వానపాముల ఎరువు ద్వారా కూడా మనము చేసుకోవచ్చు. వానపాముల ఎరువు కొనాలంటే కాస్ట్ అవుతుంది, కానీ చిన్న వరలు మీరు ఇంటి దగ్గర పెట్టుకొని చేసుకోవచ్చు. ఆ వరలకు కూడా కింద మీరు బేస్ కొంచెం దాన్ని సిమెంట్ చేసుకుంటే దానికి ఒక పైపు, ఒక రంధ్రాలకు జల్లెళ్ళలాగా అడ్డం పెట్టుకొని ఆ పైపులో ఏమి చెత్త పడకుండా ఆ పంపు కనుక పెట్టుకుంటే, పంపు కానీ ఒక పైపు కానీ పెట్టుకుంటే
ఆ కింద ఒక తొట్టిగా ఏదైనా రెడీ చేసుకుంటే మనం ఎక్సెస్ వాటర్ ఏవైతే చల్లామో దాంట్లో ఆ వాటర్ అక్కడ ఉండకుండా కిందకు వస్తాయి. ఆ వాటర్ని దాన్ని వర్మీ వాష్ అంటారు. ఆ వాటర్ని తీసుకెళ్ళి పంటల మీద కొట్టండి. ఏ మైక్రో న్యూట్రియంట్ కూడా అంత బాగా పనిచేయదు. మైక్రో న్యూట్రియంట్ స్ప్రేలు ఉంటాయి కదా, ఫార్ములా 4, ఫార్ములా 6, ఇంకా చాలా చాలా వస్తున్నాయి. అవి ఏవి కూడా అంత బాగా పనిచేయనంతగా మీకు వర్మీ వాష్ పనిచేస్తుంది. మన దగ్గర అవైలబుల్ ఉండేది కాబట్టి పంపేసుకొని రోజు కొట్టుకోవచ్చు. దాంట్లో కొద్దిగా నీమాయిలు వేసుకొని కలుపుకొని కొట్టుకుంటే పురుగు రాదు, మనం మందు కొట్టే పరిస్థితి ఉండదు, చక్కగా మైక్రోన్యూట్రియంట్ స్ప్రే కూడా ఇచ్చుకున్నట్లు ఉంటుంది, పంటలు నేవళంగా తయారవుతాయి. సో దయచేసి మీరందరూ కూడా ఈ పద్ధతి చేసుకోవడానికి ఎవరికైనా ఓపిక ఉంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు. మా వాళ్ళని గైడ్ చేస్తారు, మా ఏరియాస్ కానీ ఫీల్డ్లో మీకు ఏమైనా అవసరం ఉంటే కనుక వాళ్ళు రెగ్యులర్గా మీతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఈ ప్రకారం కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం పాటించినట్లయితే మన నేలని సారవంతంగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. చిన్నప్పుడు సామెత ఉండేది, జుట్టున్నమ్మ ఏ గొప్పైనా పెడుతుందని. అవునా? అసలు మాలాంటి జుట్టు లేని వాళ్ళకి ఏమీ చేయలేదు. జుట్టు పొడుగు, కొంతమందికి జుట్టు ఎంత పొడుగు ఉండేది, రకరకాల జట్టు వేసుకోవచ్చు, రకరకాల ఫ్యాషన్గా చేయొచ్చు. సో మనం ముందు నేల బాగుంటే దాంట్లో ఏ పంట అయినా పండించవచ్చు, ఎంతైనా పండించవచ్చు. కాబట్టి మీరు ఈ కృత్తికా దినోత్సవం నేల ఇవాళ ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా మీ మనసులో ముందు అందరూ ఒక ప్రతిజ్ఞ చేసుకోండి. ఈ రోజు నుంచి మేము ఇవి కాలబెట్టాం. మా సార్ ప్రతిజ్ఞ కూడా రాశారు, ప్రతిజ్ఞ చదువుతారు. అందరం ప్రతిజ్ఞ చేద్దాం, మీతో పాటు నేను కూడా. వేస్ట్ ఎక్కడ కూడా మనం కాలబెట్టకూడదు. దయచేసి రైతు సోదరులందరూ మీరు తప్పకుండా చేస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు మన తరం అయిపోతుందండి. 57 బతుకుతాం, లేదా 67 బతుకుతాం, ఇంకా బాగుంటే 77 బతుకుతాం. ఆ తర్వాత మన పిల్లల పరిస్థితి ఏంటి? మన పిల్లలు మరి బతకాలి కదా. అంటే చదివించుకుంటాం అంటారు, వాళ్ళు చదువుకుంటే మూడు వెళ్ళిపోతారు. ఇంకొకడైనా చేయాలి కదా, ఆ భూమిని ఇంకొకడైనా చేయాలి కదా. ఎవరైనా రైతు చేస్తేనే కదా రేపు మనం. నా పిల్లలు వెళ్ళి చదువుతున్నారు అనుకోండి, నా ఇంట్లో భూమి ఉంటే మళ్ళీ నేను ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి కదా, ఎవరో దాన్ని పండించాలి కదా. అలా పండించుకుంటుంటే రేపు తింటాను కదా, అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్లు లెగుస్తున్నాయి, జనం పెరిగిపోతున్నారు, పండించే రైతు తక్కువైపోతుంది, పంట తక్కువైపోతుంది. సో మీరందరూ కూడా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ పంట వ్యర్థాలు కానీ, తర్వాత ఈ మనకి గడ్డి ఇవి కూడా ఉన్నాయి కదా, దాని విత్తనాలు రాకుండా గడ్డి మొలక రాకుండా ఉన్నప్పుడు అది కూడా పనిచేస్తుంది. తర్వాత మనకి చెట్లు కూడా, మన పొలాల్లో చెట్లు ఉంటాయండి, ఎరువు మొక్కలని మీకు అందరూ తెలుసా? ఎరువు మొక్కలు గ్లైరిసిడియా అంటారు, ఎరువు మొక్క అంటారు. ఒకసారి ఫోటో తీసి చూపించు, నెట్లో ఫోటో తీసి చూపించండి. ఎరువు మొక్కలని మనకి పొలాల్లో దొరుకుతూ ఉంటాయి, అడవుల్లో కూడా ఉంటాయి. ఆ ఎరువు మొక్కలు కూడా కట్ చేసి తీసుకొచ్చి దీంట్లో వేసి భూమిలో కలయదిల్లితే చాలా బాగా ఎరువు తయారవుతుంది.